అమ్మ వాళ్ళ ఇంటి నుండి వస్తూ ఉండగా మాకు మధ్యలో గోగు కర్రలు అయితే కనిపించాయి. ఈ కర్రలు చూసి చాలా రోజులు అయింది. మా చిన్నప్పుడు మేము స్కూల్ కు వెళ్తూ ఉండగా ఈ రోడ్డు అయితే అస్సలు ఖాళీ ఉండేదే కాదు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కర్రల యొక్క నార తీస్తూ ఉండేవాళ్ళు. అప్పటి రోజుల్లో ఎక్కువగా కట్టెల పొయ్యిలు యూజ్ చేసేవాళ్ళు కాబట్టి ఈ కర్రలు ఎక్కువగా యూజ్ అయ్యేవి. అందుకనేసి ఈ కట్టెల నుంచి నారను తీసి ఆ నారనేమో రైతుకిచ్చి కట్టెలనైతే ఇంటికి తీసుకొని వెళ్లేవాళ్ళు. ఈ గోగు కర్రలు అనేవి పొయ్యి వెలిగించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. మరి ఈ రోజుల్లో అందరూ స్టవ్లు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరికి కట్టెలు అవసరం లేదు. దాని కారణంగా ఈ కట్టెల నుంచి నారం తీయడానికి ఎవరు ముందుకు రావడం లేదు కాబట్టి పండించిన రైతు మాత్రమే ఈ నారం తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. మా చిన్నప్పుడు అయితే రోడ్డు ఖాళీ ఉండేది కాదు. ఎవరు ఎన్ని కట్టెలకు నార తీస్తే వాళ్ళకి అన్ని కట్టెలు లభిస్తాయి అనేసి కొన్న అవసరం లేదని పోటీల మీద ఈ కట్టెలకు నార తీసేవాళ్ళు. ఈ రోజు చూసినట్లయితే రోడ్డు మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. మరి నెక్స్ట్ కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంకెలా మారుతుందో ఏమో. మరి ఈ గోగునారు యొక్క ప్రయోజనాలు ఏంటి, గోగు మొక్కలను ఎలా పండిస్తారో రైతుల ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ ఒక రైతు ఏం చెప్తున్నారంటే, మేము మా పొలంలో పండించుకున్న గోగు మొక్కలు ఇవి, మా ఫ్యామిలీని తెచ్చుకొని మేము మాత్రమే ఇవి తీయవలసి వస్తుంది, ఎవ్వరూ రానంటున్నారు అని చెప్తున్నారు. పంట పండించడము మేమే, అలానే ఈ నార తీయడం కూడా మేమే తీయడం వల్ల చాలా కష్టం అవుతుంది. ఈ నార అనేది తీయడం చాలా కష్టమని చెప్తున్నారు. ఇది పొలమాలు కదా, పొలమాలి ఎండ వేయాలి, ఈ పనే ఎక్కువ కష్టము. దీనిపై అదే 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 తీస్తారా, తీసి కట్టలు కడతారా, గోగునార గోగునార తీసి మళ్ళా అదేంటంటే ఓడిపోయిన తర్వాత గుమ్ములేస్తారు, ఒలుస్తారు, ఒలిపించి మళ్ళీ గుమ్ములేస్తారు, నార తీసి ఒడ్డు మీద వేస్తారు, పులిమిసి ఎండ వేస్తారు, మళ్ళీ కట్టలు కడతారు, మోపులు కడతారు. అంతేనా? అంతే. ఏం చేస్తారు, నార ఏం చేస్తారు? దీనికి వెళ్తే మనకు తెలియదు. తెలీదా? ఎవరు కొంటారు? అక్కడ కొనడానికి వస్తారా? తోటడోడు వస్తారు, చుట్టుపక్కల. ఇవి ఏం చేస్తారు? ఇవి శనసేన వేస్తారండి, శనసేన. ఇది తట్టికారలు అంటారా? పోయినాకే ఒకప్పుడు వీటికి గిరాకీ ఉండేది కానీ తగ్గిపోయింది. దీపావళికి మరి దీపావళికి ఎంతైనా కొనలేదు. టౌన్ లో వెళ్ళిపోతుంది ఇప్పుడు, ఈ టౌన్ లో కట్ట రూపాయలు 5 రూపాయలు లెక్క, 10 రూపాయలు లెక్క దీపావళి కోసం. ఏ వ్యవసాయం మాకు లేరు. అయితే ఇప్పుడు మరి బట్టలు పారనివ్వడం లేదు. ఇంత ముందు జనపనార వల్ల ఉపయోగం ఉందా లేదా? ఉపయోగం ఏంటి, అలాగే మరి ఏం చేస్తాం. అదే పాలు దాని పాలు నీళ్ళు తాగి అలా కొంటారు. మరి ఈ భూములు అన్నిట్లు ఇంత ముందు జనం వేసిందే కదా? ఇది ఎక్కువ కష్టం కదా? మరి కష్టమే, మరి ఏడ్ చేస్తాం. మరి నీరు పారదా, నీరు పారబెట్టి నీరు ఎక్కదు, గుడ్లకి ఎక్కదు కదా నీరు. పల్లంకే నీరు లేదు ఇప్పుడు. ఇదేంటిది? ఇది ఉప్పు కంపండి. అవి మాదులకి మాదులా మాదులు అవుతాయి. పశువులు మాదులు అయితే కొడతాం ఉప్పు కంప. దీంతో కొడతారా? ఇప్పటి వరకు రైతులు చెప్పే మాటలైతే విన్నారు కదా. వాళ్ళకి ఏంటంటే పండించడం వరకు, ఆ నార తీసి అమ్మడం వరకు మాత్రమే తెలుసు. ఆ నారతో ఏమవుతాయి అనేది వాళ్ళకి తెలియదంట. మరి ఆ జనం నారతో ఏమేం తయారవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోగు మొక్కల నుండి తీసే గుజ్జు అనేది వార్తాపత్రికల ముద్రణకు, అలానే అవసరమయ్యే కాగితాల తయారీకి ఉపయోగపడుతుంది. గోగు విత్తనాల నుండి తీసే నూనెను సబ్బుల పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలానే శుభ్రపరిచిన ఈ నూనె అనేది పంట నూనెగా కూడా వాడుకోవచ్చు. ఈ గోగునారును ఎక్కువగా జనపనారతో కలిపి ఏమేం తయారు చేస్తారంటే, తివాచీలు ఉంటాయి కదా, తివాచీలు, అలానే చిన్న చిన్న బ్యాగ్స్, వీటితో పాటు రైస్ బ్యాగ్స్ కూడా తయారు చేస్తారు. పురితాళ్ళు ఉంటాయి కదా, మీకు అందరికి తెలిసిందే పురితాళ్ళు. అలానే ప్యాకింగ్ క్లాత్స్ ఉంటాయి కదా, ప్యాకింగ్ క్లాత్స్ కూడా వీటితో తయారు చేస్తారు. సీలింగ్ చేసేటప్పుడు కూడా వీటిని అయితే ఉపయోగిస్తారు. అది ఎలా అంటే, సీలింగ్ చేసేటప్పుడు కార్డ్ బోర్డ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా వీటిని ఉపయోగిస్తారు. దీంతో పాటు మన ఇంటి అలంకరణకు
కూడా ఎక్కువగా వీటిని అయితే ఉపయోగిస్తారు. మరి ఈ విధంగా ఈ గోగునార అనేది మనకు చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. అలానే ఈ గోగు మొక్కలు అనేవి ఏ నెలలో అయినా పండించుకోవచ్చు. వీటికి ఏంటంటే పండించేటప్పుడు మనం ఎక్కువగా శ్రమ పడిన అవసరం లేదు. ఎందుకంటే ఏ నెలల్లో అయినా సరే ఈ గోగు మొక్కలు అనేవి చాలా బాగా పండుతాయి. దీంతో పాటు దీనికి ఎక్కువ మనం నీరు పట్టవలసిన అవసరం కూడా లేదు. కాకపోతే పంట పండిన తర్వాత మాత్రం చాలా ఎక్కువ పని ఉంటుందన్నమాట. ఎందుకంటే అవి పంట పండిన తర్వాత మొక్కలను కొట్టి వాటిని చిన్న చిన్న కట్టలుగా కట్టిన తర్వాత వాటిని ఎండలో పెట్టి ఇలా నీటిలో అయితే కొద్ది రోజులు నానపెడతారు. ఇవి నానడానికి ఏంటంటే వీటిపైన బరువు కూడా పెడతారు. కొద్ది రోజులు ఈ కట్టెలు నానిన తర్వాత ఒక్కొక్క కట్టగా తీసుకొని వచ్చి దీనిపైన ఉన్న నారను మొత్తం తీసేస్తారు. ఇలా నానడం వలన వీటిపైన ఉన్న నారంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసిన ఈ నారను అంతటిని కూడా చిన్న చిన్న కట్టలుగా తయారు చేసి ఈ కట్టలన్నింటినీ నీట్ గా కడిగి ఎండలో ఆరపెట్టిన తర్వాత ఎండిన ఈ నారనైతే అమ్మడం జరుగుతుంది. మరి ఈ విధంగా గోగు పంటను ఎలా పండిస్తారు, వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నాం కదా. నిజానికి ఈ జనరేషన్ కి అయితే ఈ గోగు పంట అనేది కొంచెం కొంచెమైనా కనిపిస్తుంది. మరి నెక్స్ట్ జనరేషన్ కి ఈ గోగు పంట అనేది ఉంటుందో లేదనేది నాకైతే అర్థం కావడం లేదు. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.